వైఎస్ సునీత అందరికీ తెలుసు. దివంగత రాజశేఖర రెడ్డి గారి సోదరుడు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురైనటువంటి వైఎస్ సునీత ఈరోజు రాష్ట్ర హోంమంత్రి అనితను కలవటం అనేది ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అలాగే మీడియా అటెన్షన్ కానివ్వండి, ఇతరుల అటెన్షన్ కానివ్వండి, ఇటే ఉండటం జరిగింది. ఎందుకంటే ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చెప్పి వైఎస్ సునీత విశ్వ ప్రయత్నం చేసింది. నాడు షర్మిల గెలిపించాను, అంతేగాని టీడీపీని గెలిపించాలనో లేదా టీడీపీ అభ్యర్థిగా అయితే ప్రచారం చేయలేదు. కానీ షర్మిల ఎవరైతే వైఎస్ కుటుంబంలో మొదటి నుంచి కూడా సునీతకు అండగా ఉన్నారు, సో వారికి అండగా ఉండాలనేది సునీత లక్ష్యం. అందులో భాగంగా షర్మిల ప్రధానంగా మొదటి నుంచి కూడా సునీతకు అండగా ఉంటూ వచ్చింది. కాబట్టి మొన్న కడప ఎంపీగా అభ్యర్థిగా షర్మిల పోటీ చేసిన సమయంలో సునీతతో పాటు ఆవిడ తల్లి అంటే వివేకానంద రెడ్డి గారి సతీమణి కూడా ప్రచారం చేయటం జరిగింది. ఇప్పుడు తాజాగా రాష్ట్ర హోంమంత్రిని కలవటం అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వివేక హత్య కేసు విచారణ జరుగుతుంది. మనందరికీ తెలుసు, గతంలో జగన్మోహన్ రెడ్డి సిబిఐ అధికారులను కూడా రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్న సంగతి మనందరికీ తెలుసు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి వెళితే రాష్ట్ర పోలీసుల చేత సిబిఐ అధికారులను అడ్డుకోవడమే కాకుండా సిబిఐ అధికారి ఎస్పీ అనుకుంటా, రామ్ సింగ్ అనుకుంటా, ఆయన మీద అక్రమంగా కేసు పెట్టి వాళ్ళు సిబిఐ అధికారులను కూడా బెదిరించి వాళ్ళే ఇతరుల మీద కేసు పెట్టడానికి వస్తే వాళ్ళ మీద రాష్ట్ర పోలీసుల చేత కేసులు పెట్టించి వాళ్ళేదో ఒత్తిడి చేశారని సాక్ష్యాలు చెప్పిస్తున్నారని చెప్పి వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. దీని మీద కోర్టు కూడా గతంలో కొంచెం తీవ్రంగానే స్పందించి ఒక కేసు విచారణ చేస్తున్న సిబిఐ అధికారుల మీద మీరు పెడుతున్నటువంటి కేసులు పక్షపాత కేసులా కనపడుతున్నాయి, కేసును అడ్డుకోవడంలా కనపడుతుందని చెప్పి కోర్టు కూడా అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు ఎందుకు ఈ కేసును వేరొక రాష్ట్రానికి బదిలీ చేయాలని సునీత అడిగితే ఒప్పుకుంది. ఎందుకు ఒప్పుకుంది అంటే జరిగిన పరిణామాలన్నీ సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, నాడు ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి, వీరిద్దరూ కలిసి కేసును ముందుకు నడవకుండా అడ్డుకుంటున్నారనేది అటు సునీత వాదన, ఇటు సిబిఐ వాదన. దాంతో అంగీకరించింది కాబట్టే కేసును పక్క రాష్ట్రానికి బదిలీ చేయడం జరిగింది. ఆ తరువాతే కేసు వేగవంతమైంది. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడం కూడా పక్క రాష్ట్రానికి కేసు బదిలీ అయిన తర్వాతే జరిగింది. ప్రస్తుతానికి ఆయన జైల్లో ఉండడం కూడా అది వేరే టాపిక్. ఈరోజు రాష్ట్ర హోంమంత్రిని కలవటం అనేది చర్చనీయాంశం. అయితే వారు ఇరువురు ఏం మాట్లాడుకున్నారు అనేది బహిరంగంగా తెలియపోయినప్పటికీ కూడా వివేక హత్య కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన సహాయ సహకారాల గురించి ఏదన్నా మాట్లాడవచ్చు. ఎందుకంటే చంద్రబాబు గారి హయాంలో ఒక సీట్ వేశారు, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా 2 సీట్లు వేయడం జరిగింది. నాడు కొంతమంది పోలీసు అధికారులను జగన్మోహన్ రెడ్డి బెదిరించాడు. సిఐ శంకరయ్య అనుకుంటా, ఆయన కూడా నాడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బెదిరించాడో మనకు తెలుసు. ఆయన సాక్ష్యం కూడా చెప్పాడు తర్వాత. సో ఇలాగా పోలీసు వ్యవస్థ నుంచి కూడా కొంత సహాయ సహకారాలు కావాల్సిన నేపథ్యంలో సునీత అయితే అనితను కలిసి ఉండొచ్చు అనేది ప్రధానంగా నడుస్తున్నటువంటి వాదన. అయితే ఇందులో ఎటువంటి రాజకీయ కలయిక అనేది లేదు. ఎందుకంటే సునీత కానీ సునీత ఫ్యామిలీ కానీ రాజకీయాల్లో లేరు, ఏ పార్టీలో లేరు, మన పోటీ కూడా చేయలే. కాకపోతే షర్మిలకు అండగా ఉన్నమాట వాస్తవం. బట్ అది వివేక హత్య కేసు నేపథ్యంలో వాళ్ళు షర్మిలకు అండగా ఉండాల్సి వచ్చింది తప్ప దాంట్లో వేరొక విషయం లేదు. గతంలో సునీత కూడా భారతీరెడ్డి మీద చాలా తీవ్ర ఆరోపణలు చేసింది. వివేక హత్య కేసులో భారతీరెడ్డిని సిబిఐ అధికారులు ఎందుకు విచారించరు, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు విచారించరు? వారి పాత్ర ఉంది. ఆ రోజు ఎవరికి కాల్స్ చేశారు, ఆ సమయంలో కాల్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇలాగ అనేక అనుమానాలను సునీత లేవనెత్తింది. ఏ ప్రశ్నకు కూడా సాక్షిలో సమాధానం రాలా, భారతీరెడ్డి సమాధానం చెప్పలా. భారతీరెడ్డి సమాధానం చెప్పాలంటే సాక్షి నుంచే చెప్పుద్ది, అవేమో డైరెక్ట్గా మాట్లాడదు కదా. కానీ సాక్షిలో కూడా దీనికి ఎక్కడా కూడా సమాధానాలు రాయలా. కానీ ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి, అందులోనూ హోంమంత్రి కూడా మహిళే కావడంతో సునీత అయితే వెళ్ళి ఆవిడికి కావాల్సిన సహాయ సహకారాల గురించి అయితే అడిగినట్టుగా తెలుస్తుంది. ఇదే సమయంలో సునీత ఎంత తీవ్ర మనోవేదన అనుభవించిందంటే, సునీత షర్మిల ఇద్దరు కూడా పక్క రాష్ట్రంలో కేసులు పెట్టారు. ఎవరి మీద? వైసీపీ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇష్టం వచ్చిన రాతలు రాశారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, వారి కుటుంబాలు మొత్తాన్ని కూడా రాజకీయాల్లోకి లాగారు, వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేశారు, బూతు బొమ్మలకు వాళ్ళ ఫోటోలు పెట్టారు. ఇలా 1 కాదు 2 కాదు అనేక రకాలుగా వారిని వేధిస్తే ఈ రాష్ట్రంలో కేసులు పెడితే తీసుకోవట్లా. వర్రా రవీంద్రారెడ్డి అనే ఒక వ్యక్తి అత్యంత నీచంగా, మనం చదవలేము, చూడలేము, వినలేము, అంత నీచమైన భాషలో వారిని ట్రోల్ చేస్తూ వారి మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ పోస్టులు పెడితే
వీళ్ళు కేసులు పెడితే తీసుకునే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో పక్కన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సైబర్ పోలీసులకు వాళ్ళు ఫిర్యాదు చేస్తే అప్పుడు వర్రా రవీంద్రారెడ్డి మీద కేసు నమోదు చేస్తే అరెస్టు కూడా చేయకుండా అడ్డుకున్నారు రాష్ట్ర పోలీసులు నాడు. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు నాడు ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి, ఆ కుటుంబం నుంచి, వాళ్ళ సోషల్ మీడియా నుంచి, వాళ్ళ సొంత కుటుంబంలో మహిళలకే రక్షణ లేదు. చంద్రబాబు గారు మొన్న అదే చెప్పారు అసెంబ్లీలో. పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయాలకు అతీతంగా ఏ మహిళను ఎవరు కించపరిచినా ఊరుకునేది లేదు. అది సొంత పార్టీలో వాళ్ళు కించపరిచినా సహించబోము. రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి తప్ప ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడితే తాట తీస్తామని చెప్పారు. ఎవరైనా మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడితే అదే చివరి రోజున కూడా చెప్పారు. ఇది ఉందా రాజకీయం అంటే? కానీ జగన్మోహన్ రెడ్డి తనతో పాటు సమానంగా రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లెల మీద కూడా అత్యంత జుగుత్సకరమైనటువంటి భాషలో పోస్టులు పెట్టిస్తే ఆఫ్ ద రికార్డు షర్మిల బాధపడింది. ఇవన్నీ కూడా భారతీరెడ్డి కొనసొందంలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే నా మీద దాడి చేస్తున్నారని తెలిసి ఆఫ్ ద రికార్డ్ చాలా మంది దగ్గర బాధపడింది. నేను రాజకీయంలో ఉన్నాను ఓకే, ఒక పార్టీలో ఉన్నాను ఓకే, తప్పులేదు. నన్ను రాజకీయంగా ఎదుర్కోవాలి, రాజకీయ విమర్శలు చేయాలి, తప్పులేదు. నేను ఆ కుటుంబం మీద రాజకీయ విమర్శలు తప్ప నేను వ్యక్తిగత విమర్శలు చేయలే. భారతీరెడ్డి గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గురించి కానీ, లేదా వాళ్ళ కూతుళ్ళ గురించి కానీ షర్మిల ఏ రోజు నోరు విప్పలేదేం. కానీ ఇటు షర్మిలతో పాటు ఆయన భర్తని గురించి మాట్లాడి, వాళ్ళ కూతుర్లు కొడుకుల గురించి మాట్లాడి, అలా తల్లి గురించి మాట్లాడి ఎంత నీచం అంటే చివరికి తల్లి కూడా జగన్మోహన్ రెడ్డి అండగలేకపోయింది. మొన్న ఏమంది షర్మిలను గెలిపించాలని చెప్పింది. అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించండి, షర్మిలను గెలిపించండి అంటే సరే, అక్కడ పులివెందుల్లో అయితే షర్మిల, కడపలో అయితే షర్మిల గెలవలేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం వైఎస్ విజయమ్మ చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డిని అయితే ఓడించారు, అందులో తిరిగే లేదు. సో ఈ రోజు వీరిద్దరి కలయిక అనేది చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా ఏదైతే సిబిఐ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ వివేక హత్య కేసు ఉందో దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర పోలీసు వ్యవస్థ నుంచి, రాష్ట్ర ఇంటెలిజెన్స్ నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు ఇవ్వడానికి అనిత అయితే ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. గతంలో ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏపీలో జరగకుండా అడ్డుకున్నారు, చేసేది సిబిఐ అధికారులైనా ఇది పక్క రాష్ట్ర పరిధిలో ఉన్న ఇన్వెస్టిగేషన్ అనేది ఎక్కడ జరగాల, విచారణ అనేది ఏపీలో జరగాల, పక్క రాష్ట్రంలో చేయరు. వాళ్ళు స్పాట్లకి వెళ్ళాలా, అప్పుడు అనుమానితులతో మాట్లాడాలా, వాళ్ళకి సంబంధం ఉన్న వాళ్ళతో మాట్లాడాలా, సాక్షులతో మాట్లాడాలి. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక కార్యక్రమాలు ఉంటాయి. దస్తగిరిని కూడా చంపేస్తామని బెదిరిస్తేనే కదా పక్క రాష్ట్రం పోయి నాకు పోలీస్ రక్షణ కావాలని చెప్పి నాడు దస్తగిరి అడిగింది. ప్రధాన సాక్షిగా ఉండి అప్రూవల్గా మారినటువంటి దస్తగిరిని కూడా చంపేస్తామని బెదిరించారు. సునీతను బెదిరించారు, షర్మిలను బెదిరించారు, సునీత భర్తను బెదిరించారు, రాజేష్ రాజశేఖర్ని, ఆయన్ని బెదిరించారు. అయినప్పటికీ కూడా అన్ని తట్టుకుని నిలబడింది అనుకోండి. ఈరోజు గతంలో కూడా వివేక హత్య కేసు దోషులు దొరకాలి, రాజకీయాలకు అతీతంగా వారికి శిక్ష పడాలనేది తెలుగుదేశం పార్టీ స్టాండు, చంద్రబాబు గారి స్టాండు. సో కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సునీత అయితే అనితను, హోంమంత్రి అనితను కలిసినట్టుగా తెలుస్తుంది. ఏదైనా వీరిరువురి కలయిక అనేది తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు పుట్టిస్తుంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది.